హాయ్ అండి, వెల్కమ్ టు గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక పెద్ద బౌల్ నిండా కరివేపాకు తీసుకోవాలి. 2 ఇంచుల అల్లం, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం మెదిగాక కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక గంట ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు ఆప్షన్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు ఇష్టం లేని వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగాక ఒక 5 మిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు జుట్టుకి, కంటికి కూడా చాలా మంచిదండి తింటే. కరివేపాకు చాలామంది తినరండి, ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు, చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ. కొంచెం పసుపు వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి. కరివేపాకు పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి. ఇలా కొంచెం వేగాక మనం ముందుగానే రైస్ వండి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ వేసి కలుపుకోవాలి. మనం కరివేపాకు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో 2.5 కప్ రైస్ పడుతుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రెసిపీస్ ట్రై చేస్తాను. తర్వాత కొంచెం లెమన్ పిండుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.